రాజీనామాలు చేసేస్తున్నారు. వీళ్ళెందుకు గుడ్ బై చెప్పేస్తున్నారు వైసీపీకి సడన్ గా, ఇంకా పదవీ కాలం ఉండగా వదిలేస్తున్నారు పదవులు. అంటే బెదిరింపులు. ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాడు, పెద్దిరెడ్డి లాంటి వాడినే ఫుట్బాల్ ఆడేస్తున్నారు వీళ్ళు. ఏకంగా జగన్ సన్నిహిత టీం అయినటువంటి పిఆర్ఓ పిఓ లాంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళనే ఫుట్బాల్ ఆడేస్తున్నారు వీళ్ళు. అట్లాంటప్పుడు వీళ్ళందరికీ ఒక చిన్న వార్నింగ్ చాలు బెదిరిపోవడానికి. వీళ్ళు మాకెందుకు, వీళ్ళకి ఫస్ట్ నుంచి డక్కా ముక్కిలు తినున్నారనుకోండి పవర్లోకి రావడానికి. ఆ బొక్క పోతే పోయింది, నువ్వేం చేస్తావు, జైలు వేస్తావా, చంపేస్తావా దా అంటారు. అది కసి కొద్దీ ఉండే కార్యకర్త. తెలుగుదేశంలో వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకని? తెలుగుదేశం సుదీర్ఘకాల పార్టీ కాబట్టి, 40 ఏళ్ల పార్టీ కాబట్టి, 45 ఏళ్ల నుంచి అది ఉంది కాబట్టి. అదే వైసీపీ కొత్తగా వచ్చిన పార్టీ, 2 సార్లు స్ట్రగుల్ అయిన పార్టీ. ఓసారి ఓడింది, ఓసారి గెలిచింది, మళ్ళీ ఓడింది. 3 సార్లు ఒకసారి విజయం సాధించింది. అది ఇక్కడ పోరాడేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది క్రమంగా. ఈ కమిట్మెంట్ అన్నది తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఆ కమిట్మెంట్ పెంచేందుకే జగన్ ప్రయత్నిస్తున్నాడు. అంటే మండలిలో రాజీనామాలు కూడా ఒత్తిడి వల్లే జరుగుతున్నాయా? మరి లేకపోతే ఇంకెందుకు చేస్తారు? వాళ్ళకి ఏమైనా పని పట్టలేదేంది? అంటే దానివల్ల ప్రయోజనం ఏముంది సార్? ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు అక్కడ చైర్మన్ ఆయన మోషన్ రాజు ఉన్నంతకాలం ఇవి ఆమోదిస్తారు, ఆమోదించరా అందరికీ తెలిసిందే. ఈ లోపల సాధించేది ఏముంటది? వాళ్ళు అఫీషియల్ గా వైసీపీ మెంబర్లుగానే ఉంటారు కదా రికార్డుల్లో. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన